Hello, officers. So, welcome to Akbar Academy. ఆడియో వీడియో క్లారిటీగా ఉంటుంది, దయచేసి ఏమైనా షేర్ చేయండి. ఆఫీసర్స్, ఈరోజు పాలిటీకి సంబంధించినటువంటి క్లాస్ చెప్పుకోవడం అవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. పాలిటీకి ప్రీవియస్ క్లాస్ మనము 1909 మార్లే మింటో సంస్థల గురించి చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? సో ఈ క్లాసు కేవలం 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సో పూర్తిగా చివరి వరకు చూడండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు ఒక 5 వాట్సాప్ గ్రూప్లకు షేర్ చేయండి. సో భారత ప్రభుత్వ చట్టం 1919, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1990. చూడండి, భారతదేశంలో క్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ ఆశయమని మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం 1917 ఆగస్టు 20న ప్రకటించింది. ఎప్పుడు ప్రకటించింది? 1917 ఆగస్టు 20న ప్రకటించింది అని చెప్పుకోవచ్చు. మరి ఈ సందర్భంగానే ఏర్పడినటువంటి చట్టమే భారత ప్రభుత్వ చట్టం. ఓకే, భారత ప్రభుత్వ చట్టం 1919. ఓకే, సో అయితే ఈ చట్టం ఎప్పుడు అమలులోకి రావటం జరిగింది? ఓకే, ఈ చట్టం ఎప్పుడు అమలులోకి రావటం జరిగింది అంటే 1921లో అమలులోకి వచ్చింది. మరి ఈ చట్టాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే మౌంటైన్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అని కూడా అంటారు. ఓకే, సో ఈ సందర్భంగా గమనిస్తే లార్డ్ మౌంటైన్ భారత రాజకీయ కార్యదర్శిగా మరియు లార్డ్ చెమ్స్ఫర్డ్ భారత వైస్రాయ్గా ఆనాడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి ఇక్కడ ఈ చట్టానికి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా గమనిస్తే, మొదటి అంశం కేంద్రం మరియు ప్రావిన్సుల పాలనాంశాలని ఏర్పాటు చేసి ప్రావిన్సులపై కేంద్ర ఆధిపత్యాన్ని తగ్గించింది. కేంద్ర మరియు ప్రావిన్సుల శాసనసభలు తమ తమ పాలనాంశాలపై శాసనాలను చేసే అంశాలను ఈ చట్టం ఏర్పరిచింది. అయితే ప్రభుత్వ వ్యవస్థ మౌలికంగా కేంద్రీకృతంగా మరియు ఏకకేంద్రంగానే కొనసాగింది అని చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మరొక అంశం కనుక గమనిస్తే ప్రావిన్సుల పాలనాంశాలని ఇది 2 రకాలుగా విభజించింది. మొదటిది ట్రాన్స్ఫర్డ్, ఆ తర్వాత రెండవది రిజర్వ్డ్. లెజిస్లేటివ్ కౌన్సిల్కు బాధ్యత వహించేటటువంటి మంత్రి మండలి సలహాతో గవర్నర్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ను నిర్వహిస్తారు. అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్కి బాధ్యత వహించకుండా గవర్నర్ అతని కార్యనిర్వాహక మండలి రిజర్వ్డ్ సబ్జెక్ట్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ద్వంద్వ పరిపాలనా పద్ధతిని ద్వంద్వ పాలన అని పేర్కొన్నారు. డయార్కీ అనే పదం గ్రీకు భాషలోని డై ఆర్చి నుండి ఏర్పడింది. దీని అర్థం డబుల్ పాలన, ఇక్కడ ద్వంద్వ పాలన. అయితే ఈ చట్టం ద్వారా ఏదైతే ఈ ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం జరిగిందో ఈ ప్రయోగం ఏమాత్రం ఫలించలేదు అనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దేశంలో మొదటిసారిగా ద్విసభా పద్ధతిని, ప్రత్యక్ష ఎన్నికలను ఈ చట్టం ప్రవేశపెట్టింది. తద్వారా భారత లెజిస్లేటివ్ కౌన్సిల్లో 2 సభలు ఏర్పడ్డాయి. అవి ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మరియు దిగువ సభ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో 2 సభలలోని మెజారిటీ సభ్యులు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడ్డారు. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ఉన్న 6 సభ్యులలో 3 సభ్యులు కమాండర్ ఇన్ చీఫ్ తప్ప. ఓకే, ఈ 3 సభ్యులు భారతీయులు అయి ఉండాలి. మత ప్రాతినిధ్యాన్ని సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు మరియు ఐరోపా వారికి కూడా వర్తిస్తుందని ఈ చట్టం పేర్కొనటం జరిగింది. ఓకే ఆఫీసర్స్, అదేవిధంగా ఆస్తి పన్ను చెల్లింపు మరియు విద్యా ప్రాతిపదికలపై ఓటు హక్కును ఇది కల్పించింది. అదేవిధంగా లండన్లో భారత హై కమిషనర్ అనే పదవిని సృష్టించి అతనికి భారత రాజ్య కార్యదర్శికి గల కొన్ని విధులను కూడా బదిలీ చేయటం జరిగింది.
అంతేకాదు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఈ చట్టం పొందుపరిచింది. తద్వారా సివిల్ సర్వెంట్స్ని ఎంపిక చేయడానికి 1926లో ఒక కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మరి మొదటిసారిగా ఈ చట్టం ప్రొవిన్షియల్ బడ్జెట్లను కేంద్ర బడ్జెట్ నుండి వేరు చేసింది. తమ బడ్జెట్లని తామే రూపొందించుకునే అధికారాన్ని ప్రొవిన్షియల్ శాసనసభలకు ఇచ్చింది. భారత ప్రభుత్వ పనితీరుని పరిశీలించి దాని పని విధానం గురించి చట్టం అమలులోకి వచ్చిన 10 సంవత్సరాలలో నివేదిక సమర్పించడానికి ఒక చట్టబద్ధమైన సంఘం స్టాట్యుటరీ కమిషన్ని ఇది ఏర్పాటు చేసింది. అంటే 1919 మాంటే చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. ఓకే, రైట్. సో ఆ తర్వాత సైమన్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలను గనక గమనిస్తే చూడండి, నూతన రాజ్యాంగం ద్వారా భారతదేశ పరిస్థితులు ఎలా ఉంటాయో అనే విషయాలపై ఒక నివేదికను తయారు చేయమని సర్ జాన్ సైమన్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన ఒక చట్టబద్ధమైన కమిషన్ని బ్రిటిష్ ప్రభుత్వం 1927 నవంబర్లోనే నియమించింది. నిర్ణీత కాలానికి 2 సంవత్సరాల ముందే ఏర్పాటు చేసింది. ఈ కమిషన్లోని సభ్యులందరూ ఆంగ్లేయులు కావడం వల్ల ఈ కమిషన్ని అన్ని పార్టీలు బహిష్కరించాయి. అయితే ఈ కమిషన్ 1928 ఫిబ్రవరిలో భారతదేశం రావడం జరిగింది. సో ఈ కమిషన్ తన నివేదికను 1930లో సమర్పించింది. అయితే ఈ కమిషన్ ఏం చెప్పింది? ద్వంద్వ పాలనను రద్దు చేయమని, ప్రావిన్స్లలో బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని పొడిగించమని, బ్రిటిష్ ఇండియా ప్రిన్స్లీ స్టేట్స్తో ఒక సమాఖ్య ఏర్పాటు చేయమని, మతపరమైన నియోజక గణాలని కొనసాగించమని మరియు కొన్ని ఇతర విషయాలను ఈ కమిషన్ తన నివేదికలో సిఫార్సు చేసింది. అయితే కమిషన్ సూచనలను పరిశీలించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 3 రౌండ్ టేబుల్ సమావేశాలను బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులతో, బ్రిటిష్ ఇండియా ప్రతినిధులతో మరియు భారత ప్రిన్స్లీ స్టేట్ ప్రతినిధులతో ఏర్పాటు చేసింది. చర్చల ఆధారంగా రాజ్యాంగ సంస్కరణలపై ఒక శ్వేతపత్రాన్ని తయారు చేసి బ్రిటిష్ పార్లమెంట్లోని జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సులను కొన్ని మార్పులతో తదుపరి భారత ప్రభుత్వ చట్టం 1935లో పొందుపరిచారు. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు మరియు 1935 భారత ప్రభుత్వ చట్టం మధ్యలో ఏర్పడినటువంటి అంశమే కమ్యూనల్ అవార్డు అని చెప్పుకోవచ్చు. ఏంటి కమ్యూనల్ అవార్డుకి సంబంధించి? మైనార్టీల ప్రాతినిధ్యం కోసం ఒక పథకాన్ని రామ్సే మెక్డొనాల్డ్ ఆగస్టు 1932లో ఈ అవార్డుని ప్రకటించారు. దీనినే కమ్యూనల్ అవార్డు అంటారు. దీని ప్రకారం ముస్లింలకు, సిక్కులకు మరియు క్రిస్టియన్లకు ప్రత్యేక నియోజక గణాలే కాకుండా బడుగు కులాలకి కూడా ప్రత్యేక నియోజక గణాలను ప్రతిపాదించడం జరిగింది. బడుగు కులాలకి మత ప్రాతిపదిక ప్రాతినిధ్యాన్ని పొడిగించడం గాంధీజీని ఎంతో కలత పెట్టిందని మనం చరిత్రలో చెప్పుకున్నాం. ఆయన ఈ అవార్డును మార్చాలని ఆమరణ నిరాహార దీక్షకు పూనాలోని ఎర్రవాడ జైలులో ప్రారంభించారు. చివరికి కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక ఒప్పందం జరిగింది. దీనినే పూనా ఒప్పందం అంటారు. దీని ప్రకారం హిందువులందరికీ ఉమ్మడి నియోజక గణాలే ఉంటాయి మరియు బడుగు కులాలకి రిజర్వ్డ్ సీట్లు ఉంటాయి అని పేర్కొనడం జరిగింది. సో ఇది అధ్యక్ష 1919 మాంటెన్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, సైమన్ కమిషన్, అదేవిధంగా కమ్యూనల్ అవార్డుకి సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా? సో మళ్ళీ 11:30కి మరొక క్లాస్లో కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.